తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున సృష్టిము తర్వాతి 14వ ఆదివారపు పరిశుద్ధ ఆరాధన ప్రారంభమగాక. ఆమేన్. ఉన్నటువంటి త్రిత్వం కొరకై ఏర్పాటు చేయనటువంటి ఇంట్లో బస్సును ఉత్తర ప్రక్షిప్తగా పాడుకుంటాము.
వంగి నమస్కారం చేసి సాగిపడదాం. మనల్ని సులువు చేసిన ఎక్కువ ముందర మోకాళ్ళు గాక. లోకపాపమయు దేవుని గొర్రెపిల్ల మా మీద కన్నీపము. లోకపాపమయు దేవుని గొర్రెపిల్ల మా మీద కన్నీపము. లోకపాపమయు దేవుని గొర్రెపిల్ల నిత్య సమాధానం మాకిము. ఆమేన్. సర్వశక్తుల దేవుడా, మా సృష్టికర్తను రక్షకుడైన వాడా, వేదరికి పాపలను నీ ముందర మోకరించి మేము సృష్టి పాపకరమైన స్వభావం గలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధంగా పాపం చేసినామని కూర్చున్నాను కనుక మేము నిన్ను ఆశ్రయించి మా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి నీ కృపను పొందవచ్చున్నాము. దేవుడా, వేద పాపమైన నా ఎదుట దేవుడు మన మీద కరుణించి మన పాపల నిమిత్తము తన జంతై కుమారుని మరణం అప్పగించి ఆయనను చూచి మనల్ని మన్నించి ఉన్నాడు. మరియు ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుడి పిల్లలకు అధికారం అనుగ్రహించారు. ఆయన కీర్తింపుడి, ఆయన నామను బట్టి ఆయన కీర్తింపుడి. అందరూ లేచించండి. 28వ పుట్లో ఉన్నటువంటి డాక్టర్ సాల్జీని ఉత్తర పరిస్థితిగా పాడుకుంటాము. సర్వోన్నతమైన వారిలో దేవునికి ప్రభువైన దేవుడా, ఓ పరమా నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను జనదైక కుమారుడా యేసు క్రీస్తు
నీవు ఒక్కడే పరిశుద్ధాత్మ తోడాను. నిజమైన విశ్వాసం కలిగి నిత్య చిత్రం యొక్క మహిమను తెలుసుకున్నప్పుడు దైవ ప్రభావముల నీ శక్తిని బట్టి ఏకత్వము ఆరాధించటప్పుడు నీ సేవకైన మాకు అనుకరించమని నీ విశ్వాసం మమ్మల్ని స్థిరపడతలముగా నింపి వీళ్ళన్నిటి నుండి కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించు పరిపాలించినప్పుడు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొను. నేటి పరిశుద్ధ తత్వానికి వచ్చిన పండుగ కొరకై ఏర్పాటు చేయనటువంటి లేఖన భాగములను ఏర్పాటు చేయమని వారు వచ్చి చదువుగా విధము. త్రిత్వం తర్వాతి 14వ ఆదివారానికై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠాన్ని భయభక్తులతో చదువుగా విందాం. అది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13 నుంచి 14 వరకు. ఇశ్రాయేల్ నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇంతటితో పాత నిబంధన పాఠం ముగియుచున్నది. ఆమెన్. త్రిత్వం తర్వాతి 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుగా విందాము. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇంతటితో పత్రిక పాఠం ముగించడమైనది.
త్రిత్వములోని 14వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగములు చదువుగా విందము. ఆ యొక్క వాక్య భాగము లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరచుకుండని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా? ఆ తమ్ముండకుడు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఇంతటితో సువార్త వాక్య భాగము ముగిసెను. మనం సార్వత్రిక సంఘంలో చేరి అతి పరిశుద్ధమైన అపోస్తల విశ్వాస ప్రమాణం తిరిగి దేవుని ఎదుట వినయంగా ఒప్పుకుందాక. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవుడిని నమ్ముచున్నాను. ఆయన చేసే కుమారుడును మన ప్రభువు యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత బంధించబడి కన్యక గర్భమున పుట్టి పొందు ప్రార్థన శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని పాతాళంలో దిగి చనిపోయిన వారిని మూడవ లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుడి కుడి చేతి వైపున కూర్చున్నాడని జీవించు వారిని చనిపోయిన వారిని న్యాయం తీర్చుకోవడం వస్తున్నాడు నమ్ముతున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ ఐక్యము, పాప పరిహారము, శరీర పునరుద్ధానము, నిత్య జీవము నమ్ముతున్నాను. ఆమేన్. నీ
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. నేటి తృతీయము తర్వాతి 14వ ఆదివారపు స్వార్థ పాఠాన్ని ధ్యానించి దేవుని యొక్క సత్యాలు నేర్చుకునే దానికి ప్రయత్నం చేస్తాం. వాక్య భాగం చదువుతాం. లూకా సువార్త 17వ అధ్యాయం 19వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమాపురులైన మా ప్రియ యేసయ్యానికి స్తోత్రం. నీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించేదానికి, నీ వాక్యాన్ని ధ్యానించేదానికి, నీ వాక్య సత్యాలు నేర్చుకునేదానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కోసం నీకు స్తోత్రం. దీవించండి, దీవించి మాకు దీవెనకరంగా నీకు మహిమకరంగా మార్చమని యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమించబడుచున్నటువంటి ప్రియమైన క్రైస్తవ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు తన మహాకృపలో ఈ లోకంలో క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఆనాడు సింహాల భూమిలో దానియేలు ఉన్న రీతిగా సింహాల భూమిలో దానియేలు ఉన్నటువంటి పరిస్థితి నేడు ఈ లోకంలో అనేకమైనటువంటి స్థితిగతులు మనకు కనిపిస్తున్నాయి. కారణం ఎందుకంటే ఈ కరోనా అనేది ఇక్కడ ఒక విషయం గమనించాలని మనం చూస్తున్నాం. ఈ గొప్ప సత్యాన్ని ఈ కరోనా లేదా కోవిడ్-19 ఈ లోకానికి లేదా ప్రత్యేకంగా విశ్వాసులకు ఇది ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుందని నేను తలుస్తున్నాను. అదేంటంటే కరోనా ముందు జాతి లేదు, మతం లేదు, కులం లేదు, దేశీయత లేదు, స్త్రీ లేదు, పురుషులు లేదు, పిల్లలు లేదు, ఏ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లేదు. అందరూ సమానమే. కరోనా ఒక్కటే, కానీ అందరూ దానికి భయపడుతున్నారు. ఇక్కడ మనకు ఈ కరోనా లేదా ఈ తెగులు మనకు నేర్పించేటువంటి గొప్ప సత్యం, దేవుడు ఒక్కడే. అందరికీ ఏ జాతి లేదు, ఏ భేదం లేదు, ఏ స్త్రీ పురుషులు లేదు, ప్రపంచానికి ఒక్కడే దేవుడు. కాబట్టి ఈ కరోనా వ్యాధితో ప్రపంచం అంతటా ఏ విధంగా భయపడుతుందో, ఏ విధంగా వ్యాధిగ్రస్తులు అవుతున్నారో, అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా దేవుడు ఒక్కడే ఉండాలి. ఆయన సత్యం. అందుకని ప్రభువారు అంటారు, నేను ఉన్నవాడను. సత్ అనగా ఉన్నవాడు. కాబట్టి ఉన్నవాడు ఆయనే, లేనిది లేనట్టే. ఉన్నవాడు చెప్పేటువంటి సంగతులు ఏమనగా ఆయన నేను ఉన్నాను కాబట్టి మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ కోవిడ్-19 చేత ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజలు వేదనతో కన్నీరుతో అధైర్య పరిస్థితుల్లో ఉంటుండగా దేవుని వాక్యం మనకి ఇచ్చేటువంటి ఈ గొప్ప సత్యం ఏంటంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. భయాందోళనలో ఉన్నటువంటి లోకానికి, వ్యాధిగ్రస్తమైనటువంటి లోకానికి, మన మీదికి వస్తుందేమో, ఆపద మన మీదికి వస్తుందేమో అన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకానికి ప్రభువు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆదరణ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ప్రభువారు అనేకమైనటువంటి దూర ప్రాంతాలకి, తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రభువారు ఆయన యెరూషలేముకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. యెరూషలేముకు వచ్చేటువంటి సమయంలో ఆయన సమరయ, గలిలయ మధ్యగా ఆయన నడిచి వస్తున్నాడు. అది కొండ ప్రాంతం. అటువంటి ప్రాంతాల్లో అనేక మంది కుష్ఠ రోగులు అనగా వెలివేయబడినటువంటి వారు, ఊరికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి వీరు ఊరిలో నివాసం చేసేదానికి వీరికి యోగ్యత లేదు. ఎందుకంటే వీరి యొక్క వ్యాధి వీరిని దూరంగా పెట్టింది. నేను ఏ విధంగా కరోనా కోవిడ్-19 బాధ చేత వేదన వ్యాధితో బాధపడేటువంటి వారు ఏ విధంగా సమాజానికి దూరంగా ఉంటారో, సమాజంలో కలిసి ఉండేదానికి వీలు లేదు. ఎందుకంటే ఇది అందరికీ వ్యాపిస్తుంది. అదేవిధంగా ఈ వ్యాధి పడినటువంటి వారు, కుష్ఠరోగి వ్యాధి పడినటువంటి వారు ఊరికి దూరంగా ఉండాలి. ఊరికి ఎందుకంటే ఆ క్రిమి భయంకరమైనటువంటి క్రిమి. కాబట్టి వారు దూరంగా ఉండాలని
ఆ సమాజం శాసించింది. కాబట్టి దూరంగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఎటువంటి నిరీక్షణ లేనటువంటి స్థానంలో, ఎటువంటి భయాందోళనలో తమ జీవితాలు ఇంతే, తమ జీవితాలకి ఇక గతి లేదు, తమ జీవితాలకు ఎటువంటి ఆశ, ఎటువంటి నిరీక్షణ లేదు అన్నటువంటి గొప్ప భయంకరమైన స్థితిలో ఆ యొక్క జన రహిత స్థలంలో నివసిస్తున్నటువంటి కుష్ఠరోగులకి ఒక ఆశ అదేంటంటే వారి వైపు నడిచి వెళుతున్నటువంటి యేసు, వారి మార్గంలో వెళుతున్నటువంటి యేసు, వారి యొక్క గ్రామానికి వెలుపలుగా నడిచి వెళుతున్నటువంటి యేసును వారు చూడగలిగారు. ప్రేమిన వాళ్ళు చూసిన వెంటనే వారు చేసినటువంటి పని ఏంటంటే, ఎందుకంటే వారు ఆయన గురించి విన్నారు. యేసు స్వస్థపరిచే దేవుడని, యేసు శక్తి కలిగినటువంటి దేవుడని, యేసు ఆశ నిరీక్షణ అని ఎరిగినటువంటి వారు చేస్తున్నటువంటి ఆర్తనాదం ఏంటంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు. కాబట్టి ఎప్పుడైతే ఈ కేకలు విన్నాడో ప్రేమిన వల్ల, కేకలు విన్నటువంటి దేవుడు, ప్రార్థన వినేటువంటి దేవుడు, వారి ప్రార్థనల వైపు ఆయన వెళ్ళి వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, యాజకునికి కనబరుచుకోండి. ప్రేమ వల్ల వారు వెళ్ళుచుండగా స్వస్థపడిరి. యేసు యొక్క మాట చేత పట్టుకుని వారు వెళుతుండగా స్వస్థత పొందిన వారు మనం గమనిస్తున్నాం. కాబట్టి 10 మంది స్వస్థత పొందారు, 10 మంది వెళుతున్నారు. వెళుతున్న సమయంలో ఒక సమరయుడు, అనగా 10 మందిలో ఒకడైనటువంటి సమరయుడైనటువంటి తెగకు చెందినటువంటి వాడు చేస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే, వాడు తిరిగి వచ్చి, వాడు స్వస్థపడగా తిరిగి వచ్చి వాడు దేవుని గొప్ప శబ్దముతో దేవుని స్తుతించి ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ ప్రమాణం చేయించున్నాడు. ప్రేమ వల్ల 10 మంది స్వస్థత పొందారు, 10 మంది శుద్ధులయ్యారు, కానీ స్వస్థత పొందలేదు. 10 మంది వారు శుద్ధులైనారు, కుష్ఠరోగం నుంచి శుద్ధి పడ్డారు, కానీ స్వస్థత లేదు. ఎందుకంటే ఈ ఒక్కడికి మాత్రమే స్వస్థత. ఎందుకంటే వాడు తిరిగి వచ్చి, ప్రేమల వల్ల ఈ సందర్భంలో ఒక చిన్న దృష్టాంతాన్ని మేము ఉంచాలని నేను కోరుకుంటున్నాను. అదే మనగా ఒకనొక భక్తుడు, ఒకనొక సేవకుడు, తను ఎటువంటి కేవలం ఒక సైకిల్ మాత్రమే ఉంది, ఈ సైకిల్లో వెళ్ళి ఆయన సువార్త సేవ చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఆయనకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది, ప్రభువా ఈ సైకిల్తో నేను ఎంత సేవ చేయగలను, ఈ సైకిల్తో నేను ఎంత మాత్రం నీకు సేవ చేయగలను, ఏదో కొద్దిమంది మాత్రమే, ఒకరిద్దరు మాత్రమే, కానీ కాబట్టి సైకిల్తో నేను ఎంత సేవ చేయగలను, కొద్దిమంది మాత్రమే నేను సంధించగలను. కాబట్టి దయచేసి నా ప్రార్థన దయచేసి ఆలకించి నాకు కౌరును దయచేయమని అతడు దేవుడిని అడగడం ప్రారంభించాడు. కొన్ని దినాలైన తర్వాత దేవుడు అతనికి సహాయం చేశాడు. సహాయం చేసి అతను కారు కొనేటువంటి సామర్థ్యం దేవుడు ఇచ్చారు. అంతేకాదు ఆ కారుతో కూడా అనేక మందిని స్పందించి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి ఈ గొప్ప పని కూడా అతను చేస్తున్నాడు. కానీ ప్రియమైన వల్ల ఈ కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్లో అతను మరణించాడు. అప్పుడు అనుకున్నారు, ఎందుకంటే ఎందువల్ల ఇతను దేవుని సేవ చేస్తున్నాడు కదా, ఆ దేవుని సేవ చేస్తున్నటువంటి తనకి ఈ విధమైనటువంటి దుర్మరణం ఎందుకు ప్రార్థించింది అని వారు కొంతమంది అయితే మనస్పర్ధలు చేసుకున్నారు, కొంతమంది అపార్థం చేసుకున్నారు. కానీ ప్రియమైన వాళ్ళు సత్యమేమనగా, కారు ఉన్నంత మాత్రాన మనం దేవుని సేవ చేస్తామని కాదు. ఎందుకంటే అతడు కారు ఇచ్చినంత వరకు దేవుని సేవ తనకు శక్తి కలిగి చేయగలిగాడు. కానీ ఎప్పుడైతే కారు వచ్చిందో అతని కేంద్రీకరణ అంతా, అతని కాన్సన్ట్రేషన్ అంతా, అతని దినచర్య అంతా కూడా కారుతో ముడిపడింది. అనగా దేవుని మీద శ్రద్ధ తగ్గింది, పరిచయం మీద శ్రద్ధ తగ్గింది. కానీ తనకున్నటువంటి కారు మీద, తనకున్నటువంటి నిరీక్షణ మీద ఆశ ఎక్కువైంది. అనగా ఈజ్ బీయింగ్ డైవర్టెడ్. దేవుని సేవ నుండి, దేవుని పరిచయం నుండి, దేవుని యొక్క అధికారం నుండి, దేవుని యొక్క కృప నుండి కొంచెం తొలగాడు. అందుకనే అతను యాక్సిడెంట్లో మరణించాడని కాదు, ఆ దేవుని చిత్తం. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం అనగా హీఈస్ బీయింగ్ డైవర్టెడ్. ద కార్ స్వస్థత ముఖ్యం కాదు, కానీ దేవుని యొక్క అధికారం గొప్ప,
దేవుని యొక్క సన్నిధి గొప్పది. దేవుడు మనతో కూడా ఉన్నంత మాత్రం మనకు అనేకమైన వాటిని, కాబట్టి ఇచ్చినటువంటి దానితో సంతృప్తి పడిక ఇచ్చిన వారిని మనం ఆరాధించవలసిందిగా దేవుని యొక్క సత్యం మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా మరొక సత్యం, రెండవదిగా మనం తెలుసుకోవాల్సింది, క్రైస్తవ విశ్వాసికి ఉన్నటువంటి ఒకే ఒక రెండు కన్నులు ఏంటంటే ఆరాధన, విశ్వాసం. ఇవి రెంటితో మనం అనేకమైన వాటిని పొందగలిగేటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వాడు వెళ్ళి తిరిగి వచ్చి ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి ఆయన స్తుతించినందువలన ప్రభు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, ఆ స్తుతి ఆరాధన వాడి విశ్వాసాన్ని సూచిస్తుంది. కాబట్టి విశ్వాసం ఎవరంటే ఆరాధించేవాడు విశ్వాసం. ఎవరిని ఆరాధించేవంటే తనకున్నదాన్ని కాదు, తనకు కలిగిన దాన్ని కాదు, తను పొందిన దాన్ని కాదు, కానీ ఇచ్చినటువంటి ఆయన్ని. కాబట్టి ఇచ్చిన వాళ్ళని ఎన్నడూ మర్చిపోయేదానికి వీలేదు. కాబట్టి ఆరాధన అనగా కృతజ్ఞత, ఆరాధన అనగా విశ్వాసం. తిరిగి వచ్చినటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రేమ వలన స్వస్థత దేవుడిచ్చేది మాత్రమే. అందుకని ఈరోజు పాత నిబంధన పాఠంలో ఉన్నటువంటి గొప్ప మాట, యెహోవానైన నేను నిన్ను స్వస్థపరచువాడను. స్వస్థత అనగా కేవలం దేహానికి ఏదో సంతృప్తినిచ్చేటువంటి మేలు కలిగిందని, ఈ రోగం పోయింది, ఈ జబ్బు పోయిందని మనం అనుకోవచ్చు. కానీ ప్రియమైన వారా, జబ్బు పోయినంత మాత్రాన, జ్వరం పోయినంత మాత్రాన, స్వస్థత కలిగినంత మాత్రాన నీవు రక్షింపబడ్డావని కాదు, కానీ ఏనాటికైనా నువ్వు తిరిగి మరణించవలసిందే. కాబట్టి స్వస్థత అనగా ఇట్ ఈస్ ఎ టూ ఫోల్డ్ వన్. రెండు వ్యవస్థలు లేదా రెండు విషయాలు గమనించాలి. అది కేవలం నీ యొక్క శరీరానికి అది కాదు, కానీ నీ ఆత్మ కూడా ఇచ్చేటువంటి స్వస్థత. సో ఆరాధన, విశ్వాసం చేసేటువంటి గొప్ప మేలు ఏంటంటే కేవలం నీ శరీరానికే కాకుండా నీ ఆత్మకు కూడా మేలు కలిగించేది యేసు యొక్క విశ్వాసం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి రెండింటిని పొందుతున్నాడు. వారు ఒకదాన్ని పొందారు, కేవలం శుద్ధులయ్యారు, కానీ ఇతనికి స్వస్థత కూడా, శుద్ధి, స్వస్థత, ఆత్మకు కూడా స్వస్థత కలిగినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు దాసుడికి అనుగ్రహించాడు. ప్రేమ వల్ల ఇక్కడ మరొక మాట, ఆయన వాడితో పలికినటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తున్నాను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాడు. మన బైబిల్ గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని మనం గమనించాలా. సామెతల గ్రంథంలో మీరు గమనించినట్లయితే సామెతలో ఒక మాట ఉంది, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడు. క్వశ్చన్ మార్క్ సామెతలో ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఎవరికి కనబడును? ప్రభు ఎవరికి కనబడతా అంటే నమ్మే వారికి మాత్రమే. ఎవరైతే నమ్మగలిగిన వారు ఉన్నారో ఆయన నమ్మదగిన వాడు, కాబట్టి నమ్మదగిన వారిని నమ్మేటువంటి వ్యక్తులకే ప్రభు వారు కనిపించేది. కాబట్టి విశ్వాసం యొక్క డెఫినేషన్, విశ్వాసం యొక్క దాని ఉత్పత్తి అర్థం మనం గమనించినట్లయితే ఎవరైతే విశ్వాసం వస్తారో వారికి మాత్రమే దేవుడు కనిపిస్తాడు. కాబట్టి దేవుడు చూడగలిగిన వారు ఎవరంటే హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూచెదు. అనగా ఆత్మీయ శుద్ధి, కేవలం శరీర శుద్ధి, స్వస్థత, జ్వరం నుంచి, కరోనా నుంచి విడుదల కలిగింది అన్నంత మాత్రాన్ని కాదు, కానీ ఆత్మకు స్వస్థత ఎవరైతే కలుగుతుందో వారందరూ కూడా నమ్మదగిన వారు, వారికి కనబడను. కాబట్టి ఇక్కడున్నటువంటి గొప్ప సంగతి మనం గమనించాలి. మరొక విషయం, హెబ్రీ పత్రిక 11వ మొదటి వచనం మనం గమనించినట్లయితే ఈ యొక్క విశ్వాసానికి ఉన్నటువంటి ఉత్పత్తి అర్థం ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. అనగా ఇట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దేర్ ఇస్ ఎ గాడ్. నీవు నమ్ముతున్నటువంటి విశ్వాసం, నీవు నమ్ముతున్నటువంటి దేవుని ఉన్నాడు అనే దానికి ఆధారం ఏంటంటే నీ విశ్వాసం మాత్రమే. సో యూ కెన్ సీ గాడ్ బై ఫెయిత్. సో ఫెయిత్ ఈజ్ ఎన్ ఐ త్రూ విచ్ యూ కెన్ సీ గాడ్. అనగా విశ్వాసము ఒక కన్ను, ఒక నేత్రం లేదా చూపు. ఈ చూపుతో నువ్వు దేవుని చూడగలవు. కాబట్టి రాబోనటువంటి వాటన్నిటిని చూడగలిగేటువంటి కన్ను విశ్వాసం.
లేనటువంటి నీకు కనబడినటువంటి దేవుడు ఉన్నాడనే దానికి నువ్వు చూడగలిగేటువంటి చూపేటువంటి ఆధారం ఈ విశ్వాసం మాత్రమే. అంతేకాకుండా 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ వచనం మనం గమనించినట్లయితే విశ్వాసము లేకుండా ఒకడు దేవుని సంతృప్తి పరచలేడు. విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ప్రీతి పాత్రము కాడు. సో ఫెయిత్ ప్లీజెస్ గాడ్. నీ అందరి విశ్వాసం, నీ దేవుని అందరి విశ్వాసము ఆయన సంతృప్తి పరుస్తుంది. ప్రభువారు ఎక్కడెక్కడో 70 కిలోమీటర్ల నుంచి ఆయన పుట్టి పెరిగినటువంటి నజరేతు నుంచి ఆయన బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఉన్నటువంటి ఆ యొక్క స్థలములో సలీమైనటువంటి ప్రాంతంలో ఆయన యోర్దాను నదిలో ఇస్తున్నటువంటి బాప్తిసానికి 70-80 కిలోమీటర్లు నడిచి ఆయన బాప్తిసానికి వచ్చారు. అంట దేవుని యొక్క అధికారంలో, దేవుని యొక్క గొప్పతనంలో అతనికి నమ్మకం ఉంది కాబట్టి అంత దూరం ప్రయాణించి బాప్తిసం పొందేదానికి ఆయన వచ్చినాడు. ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొందాడో, ఎప్పుడైతే ఆయన నీటి వెలుపలికి బాప్తిసం పొంది బయట వచ్చాడో, పరలోకం నుండి ఒక స్వరం వినబడింది. అదేమని, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఏమని వారు. సో ఇట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తు యొక్క విశ్వాసం, దేవుని యొక్క కట్టడ లేదు, దేవుని యొక్క పద్ధతి లేదు, ఆయన కలిగినటువంటి ఆ విశ్వాసము దేవుని సంతృప్తి పరిచింది. కాబట్టి విశ్వాసానికి ఉన్నటువంటి మరొక గొప్పతనం, అది దేవుని సంతృప్తి పరుస్తుంది. మూడవదిగా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. సో ఏ రైచియస్ వన్, నీతిమంతుడు అనగా, నీతిమంతుడు అంటే అబ్రహాము వంటి వాడు లేదా ఇంకొకరు వంటి వాడు కాదు, కానీ దేవుని యందలి నమ్మకంతో జీవించేటువంటి వాడు, దేవుని యందలి విశ్వాసంతో జీవించేటువంటి వాడు. కాబట్టి అబ్రహాము నీతిమంతుడు. ఎలా అంటే విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడు. సింపుల్ బిలీఫ్ హస్ మేడ్ హిమ్ ఎ రైచియస్ వన్. కాబట్టి చిన్న విశ్వాసము అతను నీతిమంతులుగా తెచ్చింది. నీతిమంతులే కాదు, లోకానికి తండ్రిగా చేసింది. కాబట్టి నీ విశ్వాసం నీకు ఇచ్చేటువంటి గొప్పతనం ఏంటంటే, ఇట్ విల్ మేక్ యూ, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేటువంటి గొప్ప అధికారం విశ్వాసానికి ఉన్నది. మరొకసారి 4వదిగా మనం గమనించాల్సినటువంటి గొప్ప విషయం అనగా, ప్రభువారు తన సేవా విధానంలో, ఆయన పరిచయ విధానంలో, ఆయన స్వస్థపరిచేటువంటి విధానంలో మనం గమనించినట్లయితే, మీరు గమనించండి, ఆ రోజు ప్రభువారు జీవించినటువంటి విధానంలో యెరూషలేములో, గలిలయలో, సమరయలో ఎంతోమంది ఉన్నారు. రోగులు ఉన్నారు, చావు పొందిన వారు ఉన్నారు, ఎంతోమంది భయంకరమైనటువంటి జబ్బులతో బాధపడేటువంటి వారు ఉన్నారు. కానీ అందరినీ స్వస్థపరచలేదు ఆయన, అందరినీ బాగు చేయలేదు ఆయన. కొంతమంది లిమిటెడ్ పీపుల్ మాత్రమే. అంతేకాకుండా ఆయన స్వస్థత విధానం, ఇట్స్ ఎ పెక్యూలియర్ వన్, ఒక ప్రత్యేకమైనటువంటి స్వస్థత విధాన కార్యక్రమాన్ని మీరు గమనించాలని మనం చూస్తున్నాం. అదేమనగా, ఆ 12 సంవత్సరాల నుంచి రక్త స్రావం కలిగినటువంటి స్త్రీ అనుకున్నటువంటి ఒక ఆలోచన, ఎంతగానో ఖర్చు పెట్టారు, ఎంతో వ్యయం చేశాను నా యొక్క జబ్బు కోసం. కాబట్టి ఇక ఆమె విడిచిపెట్టింది. స్వస్థత అనేది ఇక నా మీదట నాకు దొరకదు. తాను డబ్బు ఖర్చు చేసినా సరే ఆమెకు స్వస్థత దొరకలేదు. ఆమె చివరికున్నటువంటి ఒకే ఒక ఆశ ఏంటంటే యేసు యొక్క వస్త్రం. కాబట్టి ఆమె వెళ్ళి యేసు యొక్క వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె రక్తస్రావం నిలిచింది. అందుకని ప్రభువారు పిలిచి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాడు. ప్రియమైన వల్ల కాబట్టి ఆ యొక్క చిన్న ఆశ ఏంటంటే, ఆయన స్వస్థత ఇవ్వగలిగేటువంటి వస్త్రంలో కూడా స్వస్థత ఉన్నది. యేసు యొక్క వస్త్రం నిన్ను స్వస్థపరచగలదు, ఆయన మాట నిన్ను స్వస్థపరచగలదు. నీవు దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన స్వస్థత పొందావు. రెండవదిగా మనం గమనించినట్లయితే అదేమిటంటే, ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించినట్లయితే, 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఒకానొక రోగి దగ్గర ఊచ కాలు చేతులు కలిగినటువంటి లేదా పక్షవాతంతో బాధపడుతున్నటువంటి రోగి వద్దకు వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు స్వస్థపడగోరుచున్నావా? సో దిస్ ఈస్ ఎ ప్రైమ్ కాన్సెప్ట్ ఆఫ్ హీలింగ్ ఆఫ్ జీసస్.
దేవుని కుమారుడైనటువంటి యేసు స్వస్థపరిచేటువంటి విధానం ఏంటంటే, నీకు నమ్మకం ఉందా? నా యందు నీవు స్వస్థపడతావని, నేను నిన్ను స్వస్థపరచగలిగినటువంటి నమ్మకం నీకుందా? కాబట్టి వాడు ఎప్పుడైతే ఆ స్వస్థత, ఆ నమ్మకం కనబరిచాడో వెంటనే వాడిని లేపి స్వస్థపరిచినటువంటి దేవుడు. అదేవిధంగా ఒక సులోఫిలిక స్త్రీ, తూరు దేశంలో నివసించేటువంటి సులోఫిలిక స్త్రీ, ఆమె తన కుమార్తె దయ్యం పట్టి వెళ్ళగొట్టేదానికి ఎన్నెన్నో తిరిగింది, ఎక్కడెక్కడో తింది. కానీ యేసు స్వస్థపరచాలన్నటువంటి మాట విని నమ్మకంతో వచ్చి ఆమె యేసు వద్దకు వచ్చి ఎన్నోసార్లు గోజారి, ఎన్నోసార్లు ఆయన అనుకుంటే ఆయన కాదను లేదా నేను స్వస్థపరచును అనేటువంటి సత్యాన్ని బ్రొండగా చెప్పాడు. మా స్వస్థత, ఇశ్రాయేలు స్వస్థత, దేవుని బిడ్డలకు ఇచ్చేటువంటి స్వస్థత నీకు ఇవ్వాలని కుదరదని ఆయన చెప్పినప్పుడు ఆ స్త్రీ చెప్పినటువంటి మాట విని ఆయన అంటున్నాడు, ఇశ్రాయేల్ ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడ చూడలేదు. కాబట్టి ఆమె విశ్వాసము దైవం పట్టినటువంటి కుమార్తెను స్వస్థపరిచింది గమనిస్తున్నాను. అదేవిధంగా శతాధిపతి తన దాసులైనటువంటి ఆ వ్యక్తి బాధపడుతుంటే ఆ భరించలేక యేసునందుకు మనుషులు పంపి తిరిగి ఆయన వచ్చేటువంటి సమయంలో, ఇంటి వద్దకు వచ్చేటువంటి సమయంలో దారి మధ్యలో ఆయన ఎదుర్కొని ఆయన చెప్తున్నటువంటి మాట, అయ్యా నీ మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద నాకు విశ్వాసం ఉంది, మీరు స్వస్థపరచగలిగేటువంటి దేవుడని నేను నమ్ముతున్నాను. ఇంత దూరం నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రుని కాను, దయచేసి మీ మాట సెలవివ్వండి. ఆయన మాట సెలవిచ్చిన వెంటనే అది 1 గంటకు ఆయన సెలవిచ్చినటువంటి సమయం 1 గంట, వాడి దాసులు బాగుపడినటువంటి సమయం 1 గంట. ఆయన మాట ఇచ్చిన వెంటనే నేను ఇశ్రాయేలులో కూడా ఇంతటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిని నేను చూడలేదు అని ప్రభువు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మనం గమనిస్తున్నాం ప్రియమైన వల్ల. అదేవిధంగా మార్కు సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే ప్రభువు వాక్యబోధ చేసేటువంటి సమయంలో కొంతమంది మనుషులు, 9 మనుషులు ఒక పక్షవాయువు కలిగినటువంటి మనిషిని ఆయన లోపలికి కప్పు విప్పి లోపలికి దించి యేసు వద్దకు అతన్ని తీసుకుని రాగా ప్రభువారు చెప్తున్నటువంటి ఈ మాట ఇక్కడ మనం గమనించాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో వారి విశ్వాసమును చూచి, సో దిస్ ఇస్ అది వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ పక్షవాయు కలిగినటువంటి వారిని ఆయన స్వచ్ఛపరిచిన విధంగా మనం చూడగలుగుతున్నాం ప్రేమ వల్ల. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రభు యొక్క స్వస్థత విధానంగా, అన్లెస్ యువర్ కన్సెంట్, యు గివ్ ద కన్సెంట్, నీకు ఆ నమ్మకం, నీకు ఆ విశ్వాసం, దేవుని అందరి, దేవుని కుమారుని అందరి విశ్వాసం నీకుంటే నువ్వు ఎటువంటి దాని నుంచి అంటే స్వస్థపడవు. కేవలం ఏదో ఫలాని దాని నుంచి నాకు స్వస్థత కలిగింది, ఫలాని యొక్క జబ్బు నుంచి నాకు స్వస్థత కలిగింది కాదు ప్రియమైన. ఇట్స్ ఎ 2-fold వన్. కాబట్టి స్వస్థత కేవలం శరీరానికి మాత్రమే కలిగేది కానీ ఆత్మకు కూడా, శుద్ధులు మాత్రమే కాదు కానీ సంపూర్ణంగా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన మహాప్రభులో ఇంతవరకు మనల్ని కాపాడి అనేక రీతులుగా ఆయన కృపలో బలపరిచి భద్రపరిచినటువంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఇప్పుడు ప్రజలకి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సినటువంటి ఒకే ఒక సత్యం, ఇట్ ఈస్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్, ఇట్ హీల్స్ యూ. కాబట్టి ఈ లోకంలో దేవుని కుమారుని అందరి విశ్వాసము లోకాన్నే కాదు ప్రపంచాన్ని కూడా స్వస్థపరచగలిగినటువంటి ఏకైక నిరీక్షణ, ఏకైక ఆశ ప్రభువారు మాత్రమే. ఆ విధంగా ఆయన ఆరాధించి ఆయన ద్వారా స్వచ్ఛత, ఆయన ద్వారా మేలు పొందేదానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని సహాయం తెచ్చిందిగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఉంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తునందు మీ హృదయములకు తలంపులకు భద్రముగా కావుండుగాక. ఆమేన్. Ahad Visalada
మనందరం కలిసి ప్రార్థనలో ఉందా? దయచేసి అందరూ తరలి వచ్చి దేవుని సన్నిధిలో మౌనంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపా సంపూర్ణుడా, ప్రేమాపరుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రం. నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఉన్నతమైన దేవానికి స్తోత్రం. మహోన్నతుడా, నీ నామమును స్తుతించుట మంచిది మా ప్రభా. మా తండ్రి, ప్రపంచం మొత్తం మీద మా తండ్రి కోట్ల కొరకు విశ్వాసులు మా ప్రభా ఈ పరిశుద్ధ నామాన్ని ఈరోజు ఆరాధించుండగా ప్రార్థించేటువంటి ఆరాధన మా తండ్రి ప్రతి బిడ్డను మీరు దీవించినట్టుకుంటున్నాం. విషయంగా మా సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ సెయింట్ పీటర్స్ లూథరన్ సంఘాన్ని మీరు దీవించండి. సంఘపు క్రైస్తవ విశ్వాసులందరినీ మా తండ్రి మీ సర్వమే జ్ఞాపకం చేస్తున్నాం. బిడ్డలందరినీ తాకండి మా తండ్రి. ప్రత్యేకంగా పిసిసి వారిని ఈ సంఘ పెద్దలను మీరు దీవించండి. మరి ముఖ్యంగా మా ప్రభా యవ్వన బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు మా ప్రభా, అదేవిధంగా స్త్రీల సమాజం, మెన్ సమాజ్ దీవించండి. వారు చేస్తున్నటువంటి సేవలు, సంఘానికి చేస్తున్నటువంటి అనేక సహాయక సేవలు మొత్తాన్ని మీరు దీవించమనుకుంటున్నాం. మా ప్రభా నీ సన్నిధిలో మొత్తాన్ని మేము సజీవులుగా ఉండి నీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించేటువంటి భాగ్యం ఇచ్చారు. మీరంతైనా నమ్మదగిన దేవుడు మొత్తాన్ని మెట్టలు తత్తగలిగిన సముద్రములు మొత్తాన్ని పొంగినా సరే మీరు నమ్మదగిన వారిని సెలవిచ్చారు. మా తండ్రి నీ కృపలు మా ప్రభా, నేను విలువను ఎడబాయుని సెలవిచ్చినటువంటి నీ గొప్ప వాగ్దానంతో మొత్తాన్ని ఏ దిగులను నీ గుడారమును సమీపించదన్నటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మా తండ్రి ఆపత్కాలమున ఆయన నేను తన గుడారపు మాటను దాచుతున్నాను. మా తండ్రి ఈ వాగ్దానాలన్నీ కూడా మా ప్రభా మా జీవితానికి సరిపోయిన మా ప్రభా సాయం చేయండి. మా తండ్రి నీ కృపల మా తండ్రి ఆదివారం కూడా ఈ విధంగా నిన్ను ఆరాధించి నీ నామాన్ని బలపరిచి గణపరిచేటువంటి శక్తిని ఇచ్చారు. మరొకసారి మా తండ్రి ఈ సన్నిధిలో మా ప్రభా ప్రపంచం ఎదుట జరుగుతున్నటువంటి ఈ మహమ్మారి COVID-19 యొక్క వ్యాధి మా ప్రభా ఎంతగా విస్తారంగా ప్రబలుతుందో మా తండ్రి మా ప్రభా నీ కృప చూపించమనుకుంటున్నాం. కోట్ల కొద్ది మంది మా తండ్రి నీ విశ్వాసులు బిడ్డలు మా తండ్రి ఈ వ్యాధిని పెట్టి బాధపడుతున్నారు. ప్రతి బిడ్డను మీరు తాకండి మా తండ్రి. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి మా ప్రభా. అధైర్యంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను ధైర్యపరచండి మా తండ్రి. హాస్పిటల్స్లో, క్వారంటైన్లో, ఐసోలేషన్లో, వెంటిలేటర్స్ మీద ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం మా తండ్రి. మరి ముఖ్యంగా మా తండ్రి ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలు మా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మా తండ్రి, ప్రత్యేకంగా నెల్లూరు పట్టులో మా ప్రభా ఈ బిడ్డలు మా తండ్రి వేదంతో ఉన్నటువంటి అధైర్యమైనటువంటి ప్రతి బిడ్డలు మా తండ్రి నీ ఆత్మశక్తితో తాకండి. సంపూర్ణమైనటువంటి మీ శక్తిని, బలం, స్వచ్ఛత నీ బిడ్డలకు దయచేయమనుకుంటున్నాం. ఇంకా అనేకమైనటువంటి అనారోగ్యాలతో హాస్పిటల్స్లో అయితే ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి మా తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులు మా తండ్రి నీ బిడ్డలు మా తండ్రి మీరు తాకండి, బలపరచండి, దీవించమనుకుంటున్నాం. ముఖ్యంగా మా ప్రభా మా తండ్రి సంఘానికి సంబంధించినటువంటి క్రైస్తవ బిడ్డలు మా తండ్రి దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, దూర దేశాల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ దీవించండి. స్టేట్స్లో ఉన్నటువంటి బిడ్డలు మా ప్రభా ప్రత్యేకంగా చంద్రబాబు మీద దీవించండి. మా తండ్రి ఇదాస్తులను మీరు ముట్టి సంపూర్ణ నామనికి దాచండి. వసంతము దీవించండి. వారి బిడ్డలందరూ నిస్సంలో జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా లండన్లో ఉన్నటువంటి సుదీప్తిని మా తండ్రి ఆ కుటుంబాన్ని మీరు దీవించండి. మరి ముఖ్యంగా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కోసం మీకు స్తోత్రం మా తండ్రి. ఒక్కొక్క బిడ్డ కుటుంబాన్ని స్థిరపరచండి. ఈ కరోనా దినాల్లో ఈ భయంకరమైనటువంటి మహమ్మారి తెగులు మా తండ్రి వ్యాపిస్తున్న సమయంలో మా ప్రభా మా సంఘపు బిడ్డలందరూ మా తండ్రి నీ గాయపడతో అభిషేకించి నీ సంపూర్ణమైనటువంటి దీవెలు, ఈ శక్తిని, బలం నీ బిడ్డలకు దయచేయమనుకుంటున్నాం. ముఖ్యంగా మా తండ్రి రాబోతున్నటువంటి నీట్ ఎగ్జామ్ మా ప్రభా బిడ్డలు మా తండ్రి వెరోనిక భవిష్యత్ మా తండ్రి నీ బిడ్డలు రాయనట్టుగా బిడ్డలు మీరు దీవించండి. సంపూర్ణ జ్ఞానం, ఈ శక్తిని బిడ్డలకు దయచేయండి. మరి ముఖ్యంగా మా తండ్రి ఆ సంఘ పెద్దలందరూ మరొకసారి జ్ఞాపకం చేస్తూ
పిల్లలందరూ మీరు తాకమని ఈ సంఘానికి సంబంధించినటువంటి ప్రతి బిడ్డ మీ క్షేమం, మీ దీవెనలు, మీ ఆరోగ్యాలు, మీ ఆశీర్వాదాలు పొందలాగున మీ కృపను గ్రహించమని ఈ ప్రార్థన యేసు వారి పరిశుద్ధ నామములో నేను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచుకునగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకం జరుగుతుంది, భూమి జరుగుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించి శోధన తీగ దృష్టిని తప్పించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ఆశీర్వదించి నిన్ను కాపాడును. నీకు తన ముఖమును ప్రకాశింప చేసి నిన్ను కరుణించును. నీకు తన సన్నిధానమును చేసి మీకు సమాధానము కలుగజేయును. ఆయన చేసిన కార్యాలు దేనికి మరో. ఆమేన్.